హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా మనమైతే విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఒక్క స్పూన్ కూడా మనం ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు ఈ పచ్చడిలో అనేది. చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను గోంగూర అంతా తెంపేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడైతే నేను మళ్ళీ వాటర్ వేసి పెట్టాను అనమాట. మళ్ళీ ఇదంతా తీసి మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆరబెట్టవచ్చు ఫ్రెండ్స్. తీసి కొంచెం వాటర్లోంచి తీసి ఆరబెట్టైనా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పెద్ద కడాయి అయితే పెట్టాను. సో అది హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేశాను అనమాట. దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇది అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అని మిర్చి ఉంటాయన్నమాట, ఎండు మిరపకాయలు. సో ఇవి కూడా వీటి ఏంటిదంటే ఫ్రై చేయండి కానీ మాడగొట్టకండి. సో మాడితే నల్లగా అయిపోయి టేస్ట్ బాగోదన్నమాట, మాడు వాసన వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, అవి అయిపోయాయి కదా. అవి వేగిన తర్వాత ఇక్కడైతే నేను అదే ప్యాన్లో గోంగూర అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది ఒక 10 కట్టలు అలా ఉంటుంది గోంగూర. సో కారం సరిపోతుందన్నమాట. మీరైతే మీ టేస్ట్ని బట్టి అయితే కారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోండి. వాటిని ఎక్కువ కూడా చేయొచ్చు. కాకపోతే ఇదేంటంటే కరెక్ట్ ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ కారం కాకుండా మరీ తక్కువ కారం కాకుండా నేను వేసిన మిరపకాయలు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి, ఆయిల్ వేయకుండానే మనకి ఎంత బాగా ఉడికిపోతుంది గోంగూర అనేది. సో అది మొత్తం వాటరే అనమాట, గోంగూరల నుంచి వచ్చిన వాటరు దానితోటే ఉడికిపోతుంది. కాకపోతే ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. గోంగూర పచ్చివాసన ఉంటుంది కదా, ఆ గోంగూర పచ్చివాసన రాకుండా మొత్తం ఉడికిపోతుంది అనమాట మనకి గోంగూర అనేది. చూసారు ఎంత మెత్తగా అయిపోయింది. సో ఇవన్నీ అయితే మనం కూల్ అయ్యే వరకు పక్కన పెడదాం ఫ్రెండ్స్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఫస్ట్ జీలకర్ర యాడ్ చేశాను. మీరు సపరేట్గా జీలకర్ర పొడి కూడా పట్టి వేయచ్చు ఫ్రెండ్స్. నేను ఇందులోనే మిరపకాయలు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట, ఎండు మిరపకాయలు. సో మనం గింజలు తీసి కూడా పట్టవచ్చు ఫ్రెండ్స్ మిరపకాయలు. అంటే రెండు సగం విరిచి కూడా వేయించవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే గింజలు మాడిపోతాయి తొందరగా. సో ఇలా కొంచెం తిప్పిన తర్వాత మనము ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సరిపడినంత అయితే సాల్ట్ అయితే నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, సన్న ఉప్పు యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అనమాట, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి పట్టేశాను. మీది ఏంటంటే గోంగూర కనుక తక్కువ ఉంది అనుకుంటే ఇదే జార్లో కారం జార్లోనే వేసి గోంగూర కూడా అందులోనే పట్టేసేయండి, 2 మిక్స్ అవుతాయి. సో నాది గోంగూర కొంచెం కారం పొడి ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ, సో అందుకని నేను కారం పొడి తీసేసాను అనమాట. తీసేసి నెక్స్ట్ గోంగూర పడుతున్నాను. 2 ఒకేసారి కూడా పట్టవచ్చు. అంటే కారం మెదిగిన తర్వాత మనకి అందులోనే గోంగూర యాడ్ చేసి ఒక 2 సార్లు తిప్పితే మనకి సరిపోతుందన్నమాట. సో క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను అది సపరేట్ ఇది సపరేట్ పట్టాను. సో ఇక్కడైతే నేను గోంగూర కూడా పట్టేసాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా అదేంటి మైదాకులాగా చేయకండి దాన్ని. ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే మనకి గోంగూర అనేది బాగుంటుందన్నమాట. సో మనం పట్టిన కారం పొడి ఉంది కదా, అది దీంట్లో అయితే యాడ్ చేసేయండి. సో యాడ్ చేసేసి శుభ్రంగా కలిపేసేయండి దాన్ని. ఇక్కడ మనకి ఆయిల్ అవసరం ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇది తినేటప్పుడు ఆనియన్స్ పక్కన పెట్టుకొని కట్ చేసే ఆనియన్స్ ఈ గోంగూర పచ్చడి తిన్నామంటే అసలు సూపర్, అంటే అదిరిపోతుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆయిల్తో చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని పోపు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అట్లాగా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయిల్తోనే కదా గోంగూర పచ్చడి చేస్తాము. ఒక చుక్క ఆయిల్ లేకుండా అయితే మనం గోంగూర పచ్చడి చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్ట్లో బాగుంటుంది అనే సమస్యనే ఉండదు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తినండి, మస్తు ఉంటుంది అనమాట. ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, అదిరిపోతుంది టేస్ట్ అంతే. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్